ఎలా ఉన్నారండి? నేను మీ సాహస యాత్రికుడు హరిని. అదేనండి మీ ట్రావెలర్ హరిని. నెల్లూరు నుంచి కొడైకెనాల్కి అయితే బైక్లో వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందేను. దీని ముందు వీడియోస్ అన్ని చూసే ఉంటారు కదా. ఈరోజు నేను కొడైకెనాల్ నుంచి మూనార్లో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉందండి. ఆ లొకేషన్ చూసేందుకు ఎలా ఉంటుందంటే మనము స్వర్గంలో ఉన్నావా అనే విధంగా ఉంటుందంట. నేను కూడా ఇప్పుడు దాకా పోలేదు, ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. కొడైకెనాల్ నుంచి మూనార్కి వెళ్ళే రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్. చుట్టూ తేయాకులు, తేయాకు మధ్యలో రోడ్డు, ఆ రింగ్ రోడ్స్, ఆ ఘాట్ రోడ్డు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు నేను వెళ్ళే లొకేషను మీలో ఎంతమందికి తెలుసో ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి. ఈ లొకేషన్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తారో ఒక కామెంట్లో పెట్టేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టి వీడియోకి గట్టిగా లైక్ కొట్టేసేయండి. మరి ముందుకైతే వెళ్ళిపోదాం. నేను మీ సాహస యాత్రికుడు. కొడైకెనాల్ టౌన్లోకి అయితే వచ్చేసామండి. ఇక జస్ట్ ఆర్టీసీకి ఒక 2-3 కిలోమీటర్ వచ్చామంటే మెయిన్ ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్లోకి అయితే వచ్చేస్తాము. రోడ్ ఎట్లా ఉంటాయంటే సడన్గా డౌన్, సడన్గా హిల్. ఒక 10 మీటర్లు డౌన్ ఉంది అనుకోండి, 10 మీటర్లు డైరెక్ట్గా హిల్ ఉంటుంది. 1వ గేర్ 2వ గేర్లోనే బండి నడపగలుగుతాము. సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక స్కూటీ చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం నేను చూడటం స్కూటీ. కొడైకెనాల్ కొండలకి దిగేసి మూనార్ వైపు అయితే టర్న్ అయ్యాము. ఈ దారి వచ్చేసరికి తేనె మీదకి అయితే వెళ్తుంది. ఇంకా ఇక్కడ దగ్గరలో అయితే ఒక కేఫ్ అయితే కనబడింది. సరే అయితే టీ తాగుదామని చెప్పి బండి అయితే ఆపాను. ఇదే లాస్ట్ పెట్రోల్ బంక్ అండి మూనార్ ఘాట్ ఎక్కేటప్పుడు. ఇంకా ఈ పెట్రోల్ బంక్ దాటిందంటే ఇంకా పైకి వెళ్ళేదాకా కూడా ఇంకా పెట్రోల్ లేవంట. ఘాట్ సెక్షన్ కాబట్టి ఎలా ఉంటుందని చెప్పి ముందుగానే అయితే పెట్రోల్ అయితే పట్టించేసుకుంటున్నాను. ఇది నాయారా పెట్రోల్ బంకు. ఈ ఊరి నుంచి ఇదే లాస్ట్. ఎక్కేస్తే మూనార్ ఘాటే. మూనారు, కొచ్చి, కురంగని. ఇప్పుడు మనం మూనార్కి కొచ్చి కూడా ఇదే రూట్ అయితే వెళ్ళాలండి. మూనార్కి ఇంకా 65 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాము. ఇంకా ఘాట్ ఉంది కదా, ఆ ఘాట్ ఎక్కేసామంటే ఇంకా తమిళనాడు కొండలోంచి కేరళ కొండలోకి అయితే వెళ్ళిపోతాం. మూనార్కి లాస్ట్ ఘాట్. ఈ ఘాట్ లోనే వెళ్ళాలి. ఆ బస్ అయితే వెళ్తూ ఉంది. మూనార్ కొండల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మన కేరళ బోర్డర్ లోకి అయితే రాలేదండి. ఇక్కడైతే ఒక వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫాల్స్ కానీ చాలా చాలా పీస్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉంది. ఒక వాటర్ ఫాల్స్ పక్కనే ఒక డీసెంట్ హిల్స్ లో ఒక మంచి బ్యూటిఫుల్ టెంపుల్. ఎంత పీస్ఫుల్ గా ఉందంటే ఇది మంచి సమ్మర్ టైంలో ఇలా ఉందంటే, అదే ఇది రైనీ సీజన్ అయితే ఇంకా ఎంతో మంచి బ్యూటిఫుల్ గా ఉండేది అనుకుంటారు వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ పక్కన ఉన్న టెంపుల్, చిన్న టెంపుల్, చాలా పీస్ఫుల్ గా. ఇక్కడ కరెంట్ కూడా లేదండి, ఓన్లీ జస్ట్ సోలార్ ఉంది కదా, ఆ సోలార్ ప్యానల్ తో చిన్న బల్బ్ అయితే వెలిగేటట్టుగా ఉంది. ఇది మంచి డీప్ ఫారెస్ట్. ఇంకా నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయాము అనుకో డైరెక్ట్ గా కేరళ బోర్డర్ లోకి అయితే వెళ్ళిపోతాము. ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్దాము. వదిలింది గంట. వాటర్ ఫాల్స్ చూసా కదా, టెంపుల్ నుంచి చూసి ఎలా కనబడుతుందో. చాలా పెద్ద వాటర్ ఫాల్స్ పైన కూడా పడతా ఉన్నాయి. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి వినాయక స్వామి, వీరభద్ర స్వామి అనుకుంటాను. ఇలా ఇలా పైకి వెళ్తే ఇంకో వాటర్ ఫాల్స్ కింద దారి అనుకుంటా ఇది. బోర్డరు కేరళ తమిళనాడు బోర్డర్. ఇది కేరళ తమిళనాడు బోర్డర్.
చూసారా, కోనార్, తెక్కడి, ఎర్నాకుళం. ఇది ఈ బోర్డర్ దాటామంటే ఇప్పుడు తమిళనాడులో ఉన్నాం. జస్ట్ ఇప్పుడే కేరళలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ గమనించారా, తమిళనాడుకు వచ్చే రోడ్లకి కేరళకు వచ్చే రోడ్డు చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నుంచి అంతా కూడా కేరళ రోడ్లు చూడండి ఎంత విస్తీర్ణం ఉన్నాయి. పైన అంతా సింగిల్ రోడ్ ఇస్తే ఇక్కడ డబుల్ రోడ్ లాగా ఉంది. రోడ్డు కూడా చాలా పెద్దది, చాలా పెద్ద రోడ్డు. కేరళ నిజంగానే కేరళ అనిపించుకుంది. చాలా కూల్ గా ఉంది. బోర్డర్ దాటితేనే ఇంత కూల్ గా ఉంది తప్ప. కేరళ బోర్డర్ లో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చిన ఒక చిన్న వాటర్ ఫాల్స్. కేరళ మెయిన్ హైవే నుంచి సూర్యనెల్లి అనే ఒక ప్రాంతం అయితే ఉందండి. నేను తీసుకెళ్తాన్న ప్రాంతం అదేను. ఆ ప్రాంతంలోకి ఇలాగే వెళ్ళాలి. ఇప్పుడు కొండ టౌన్ అవుతున్నాం. ఇప్పుడు దాకా మనం కొండ పైన వచ్చాం కదా హైవేలో. ఇప్పుడు ఇలాగా కొండ కిందకి ఎంత దూరం వెళ్తుందో తెలియదు. ఇక్కడ లోకల్ పర్సన్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఇలాంటి రోడ్లే ఉంటుంది. ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు మంచి వ్యూ పాయింట్ అట్లాంటివి దొరుకుతాయని చెప్పి అన్నారు. అందుకే ఇలా పోతా ఉన్నాము. కేరళంలోకి ఎంటర్ అయిన తర్వాత హైవే మీద నుంచి సూర్యనెల్లి అని చెప్పి ఒక ప్రాంతానికి వెళ్దామని చెప్పి పల్లెటూరు మీదుగా ఘాట్ రోడ్లకి అయితే తిరిగాము. ఈ ఘాట్ రోడ్లు ఎలా తెలుసా, ఎంత సన్నగా ఉందంటే కొన్ని దగ్గరలో ఇలా కనీసం తార్ రోడ్డు, మరి కొన్ని దగ్గరలో ఇట్లాంటి రోడ్డు కూడా ఉండదు. ఓన్లీ మనం కింద స్టెప్స్కి వేస్తాం కదా పాలరాయి లాగా బెచ్చల్లాగా, అలాంటి పెంకుల రోడ్డు ఉంటుంది. ఇంకొన్ని దగ్గర అయితే ఏకంగా మట్టి రోడ్డు, ఆఫ్ రోడ్డేను. ఎటు చూసినా కూడా వచ్చే దారిలో ఈ విధంగా చుట్టూ పొలాలు అయితే ఉంటాయి. ఈ చెట్లు మీరు గమనించారా, ఈ చెట్లేను ఇలాచి చెట్లు. అదేనండి యాలక్కాయలు పండే చెట్లు ఇదేను. ఇక్కడంతా యాలక్కాయల తోటలు ఎక్కువ. ఇవి యాలక్కాయలు ఇలా ఉంటది. ఇవి బాగా పండిన తర్వాత ఇవి బయటికి తీసేసి వీటి పైన ఉన్న పొట్టుని తీసేస్తారు. ఆ పొట్టు తీస్తారు కదా, ఆ తర్వాత వచ్చేదాన్ని యాలక్కాయలు. ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలంటే చాలా భయము. ఎందుకంటే చిత్తడి నేల కదా, ఎప్పుడు జలగలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇలాచి చెట్లు. ఈ దారంతా కూడా ఇలాగే ఇలాచి చెట్లతో నిండిపోయి ఉంది. ముందు చూడండి కొండ పైన వాటిలో వస్తూ సొరంగంలో పోతే ఎలా ఉంటుందో ఆ విధంగా చుట్టూ చెట్లు సన్ననింది. ఇక్కడ చూడండి లొకేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఒక వ్యూ పాయింట్ అదిరిపోయింది అసలు. అక్కడ దూరంగా ఒక వాటర్ ఫాల్స్ కూడా, ఊర్లోనే వాటర్ ఫాల్స్ సూపర్ గా ఉంది అసలు. చాలా ప్రశాంతంగా ఉందండి ఊరు. ఇక్కడే చూడండి ఇక్కడ టెంపుల్స్ అయితే ఎలా ఉన్నాయో. సూర్యనెల్లికి వెళ్తూ ఉంటే ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఒక వ్యూ పాయింట్ కనబడిందండి. మొత్తం తేయాకు చెట్లు ఉన్నాయి కదా, ఎస్టేట్ లాగా ఉంది. అక్కడక్కడ కొన్ని బిల్డింగ్స్, టెంట్ హౌస్లు చాలా సూపర్గా. నేచర్ను ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ మాత్రం సూపర్ అని చెప్పాలి. ఎట్లా ఉందో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఆ మేఘాలు, ఆ పొగ మంచు ఎంత స్పీడ్ కదులుతుంది తెలుసా. మూనార్లో ఒక హిడెన్ ప్రపంచం అని చెప్పాను కదండి. సూర్యనెల్లి అనే విలేజ్ ఇదేను. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే సూర్యనెల్లి. ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ,
ఎటువంటి నాయిస్ కానీ ఏమీ ఉండదు. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఉంటాము. ఈ పల్లె కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా చిన్న పల్లె. మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉందో. చూసారా, ఇక్కడ ఇల్లులు కూడా ఇలా ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళామంటే కొన్ని అక్కడక్కడ టెంపుల్స్, చిన్న చిన్న చర్చిలు, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న రిసార్ట్స్, రూమ్స్ అయితే కడుతూ ఉన్నారు. ఒక చిన్న టెంపుల్, ఇక్కడే ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతున్న కొన్ని రిసార్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకా పూర్తిగా అయితే కన్స్ట్రక్షన్ జరగట్లేదు. ఇక్కడ చూసారా, ఇంత చిన్న పల్లెటూరులో కూడా డస్ట్బిన్ ఎక్కడంటే అక్కడ పారైపోలేదు అనుకుంటాము. డస్ట్బిన్ కూడా ఒక డిజైన్లో చాలా అద్భుతంగా ఉంది కదా. ఇంకా ఇల్లులు చూడండి, చిన్న చిన్న ఇల్లులు. సూర్యనెల్లి అనే విలేజ్లో అయితే ఒక బ్యూటిఫుల్ విలేజ్ ఇది. చాలా పీస్ఫుల్గా ఉందనే చెప్పాలి. ఎవరు కూడా కనపట్లేదండి అసలు. ఉన్నారు లేరు అనేదిగా ఉంది. అక్కడక్కడ ఇల్లులు, కొన్ని దగ్గరలే కొన్ని ఇల్లులు, వ్యూ పాయింట్స్తో కూడింది. చుట్టూ పచ్చని వాతావరణము, చిన్న టెంపుల్, అక్కడక్కడ టెంపుల్స్, అక్కడక్కడ చర్చిలు. చాలా బాగుంది. హలో 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 ఈరోజైతే నేను మోనార్లో ఒక హిడెన్ ప్రపంచమైన సూర్యనెల్లి అని చెప్పి ఒక జారిపోతా ఉంది సూర్యనెల్లి అనే ఒక విలేజ్లో అయితే ఉన్నాను. ఈ విలేజ్ ఎత్తైన కొండల మధ్యలో, చుట్టూ జలపాతాలు, లోయలతో కూడిన ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగిన ఒక విలేజ్ అండి. ఎటు చూసినా కూడా పచ్చతనంతో ఉట్టిపడుతూ ఉంది. నా వల్ల కావట్లా, స్లిప్ అయిపోతా ఉంది. ఎట్లుందో చూడండి, అసలు జారిపోతా ఉంది. ఏం చేయమంటావు, కొండ ఎట్లుంది మరి ఇట్ట. కేరళకి ఎంటర్ అయినప్పటి నుంచి మోనార్కి వెళ్ళే రూట్లో అయితే కొన్ని ప్లేసెస్ చూపిద్దు వద్దామని ఇప్పుడు వెళ్ళని ప్లేసెస్ ఘాట్లోకి అయితే తిప్పేశానండి. హైవే నుంచి లోపల రాగానే చిన్న చిన్న పల్లెటూరులో లొకేషన్స్ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఈ ప్రాంతాన్ని సూర్యనెల్లి అని పిలుస్తారు. ఈ సూర్యనెల్లి ఎలా ఉంది తెలుసా, మొత్తం ఊరంతా కలుపుకొని ఒక 10 ఇల్లులు కూడా లేవు. సూపర్గా ఉంది. 10 ఇల్లులో ఒక చిన్న టెంపుల్, ఒక చిన్న చర్చ్ ఒకటి ఉంది. అక్కడక్కడ కొన్ని డెవలప్ కడుతూ, కొన్ని రిసార్ట్స్ అయితే కడుతూ ఉన్నారు. ఇంకా పూర్తి అవ్వలేదు. సూపర్గా ఉందండి. మొత్తం టీ ప్లాంటేషన్, ఎత్తైన కొండ. మనం కొండకి టాప్లో ఉన్నాం, ఇంకేం లేదు. చూసారా ఎంత టాప్లో ఉన్నాం మనం. అన్నీ కూడా మన హై లెవెల్లో ఉన్నాయి. వెంటనే మబ్బు వస్తుంది, వెంటనే ఎండ వచ్చేస్తుంది, వెంటనే చిరుకులు పడుతున్నాయి. వాతావరణం అటు ఇటుగా మారిపోతుంది. ఇప్పుడు మీతో మాట్లాడిన ఈ కొన్ని సెకండ్స్లోనే 3 రకాలుగా చేంజ్ అయిపోయింది వెదర్. అదిరిపోయింది కదా. దీనే సూర్యనెల్లి అని అంటారు. బాగుంది కదా. ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. మర్చిపోకుండా లైక్ కొడతారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. మరి ఉంటానండి, వేరే లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఈ సూర్యనెల్లి అని చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగిన ఒక కేరళలోనే ఒక విలేజ్ అండి. చాలా బ్యూటిఫుల్ కదా. ఇందాక పైన కొండ మీదకి వెళ్తే జస్ట్ ఒక 10 లోపల ఉన్న ఇల్లులు, కిందకు వచ్చేసరికి ఏంటంటే మంచి టౌన్ వృత్తి ఎలా ఉంటుందో ఆ విధంగా పెద్దగానే ఉంది. ఇక్కడ కూడా రిసార్ట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడ దగ్గరలో అయితే అమ్మవారి విగ్రహము, టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఈ చిన్న టెంపుల్ చూడండి, ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి చిన్న చిన్న టెంపుల్స్. అసలు భలే ఉంది లొకేషన్ అయితే, చాలా కూల్గా. ఇంకా మబ్బులు పడతా ఉంది. ఇంకా సాయంత్రం వానబడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సాయంత్రం అయిపోయిందండి. ఈ సైట్ సీన్, విలేజెస్ అన్ని చూసుకొచ్చేసరికి లేట్ అయిపోయింది. వీడియో తీసేదానికంటే డైరెక్ట్గా చూస్తే అసలు అనుభూతే వేరు. ఇంకా మేము బుక్ చేసిన హోటల్కి అయితే వెళ్తున్నాము. ఎగ్జాక్ట్గా ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇలా అయితే ఫారెస్ట్ వెళ్ళాలి డీప్గా. ఈసారి ఏది బుక్ చేసినా కూడా సిటీ సెంటర్లో కాకుండా అవుట్స్కట్స్ వాటిలో వస్తుంది. ఇక్కడ చూడండి, చిన్న వాటర్ ఫాల్స్. అసలు ఇక్కడ ఉండే వాళ్ళు అంటారు, ఇక్కడ ఉండే వాళ్ళకి ఇది కామన్ అనుకుంటా. మనం ఎప్పుడో ఒకసారి చూస్తాం కదా ఇలాంటి లొకేషన్స్. మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. వాళ్ళకి నార్మల్గా ఉన్నట్టుగా ఉంది. ఆ విలేజెస్ కానీ ఇక్కడ ఉండే వాళ్ళు కానీ ఎంత క్లాస్గా, ఎంత హ్యాపీగా ఉంటారు. లైట్గా తుంపలు పడతా ఉంది. ఇంకా వాన పడేటట్టుగా ఉందన్నమాట.
In 300 meters, turn left onto Vanachal, Kunchitani Road. మూనార్లో మేము తీసుకున్న రిసార్ట్ అయితే ఇలా అయితే వెళ్ళాలి. ఇది సిటీలో ఉందని చెప్పలేము, టౌన్లో ఉందని చెప్పలేము, పల్లె అని చెప్పలేమండి. ఇది అలా ఉంది ప్లేసు, కానీ సూపర్గా ఉంది. ముందుకెళ్తే తెలుస్తుంది. ఇంకా ఇదే అనుకుంటా మాకు ఇచ్చిన హోటల్దే. ఇదేనా కలెక్షన్ హోటల్ బయట అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా లోపల చూడండి కలర్స్గా కేరళ యొక్క కల్చర్ అయితే కనబడుతూ ఉంది. చాలా బాగుంది, నీట్గా ఉంది అంబియన్స్. వీళ్ళు రాగానే ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేశారు కదా, వాళ్ళ ఫామ్ ఒకటి ఇచ్చేసి అవన్నీ ఫిలప్ చేయమంటున్నారు. క్లౌడ్ మిస్ట్ మూనారు. ఇప్పుడు ఇక్కడంతా కూడా మన బుకింగ్ ఐడి, చెక్ ఇన్ డేట్, టైం రాసుకొని వీళ్ళకి ఇచ్చామంటే మనకు రూమ్ అలర్ట్ చేస్తారు. పార్కింగ్ అయితే ఇక్కడ ఓపెన్లోనే ఉంది. వర్షం పడిందంటే ఇంకా ఖచ్చితంగా వర్షంలో తడవాల్సిందే. బాగుందండి, పెయింటింగ్తో కలర్లుగా రాగానే ఒక మంచి ఆంబియెంట్ అయితే ఏర్పడుతుంది. వావ్, రూమ్ నుంచి ఇట్లా వస్తే ఇక్కడ ఓపెన్ వ్యూ కూడా ఉంది. ఇక్కడ నుంచి చూడండి వ్యాలీ ఎలా కనబడతా ఉందో. వావ్, సూపర్. సాయంత్రం అయింది కదా, మొత్తం ఫారెస్ట్ కదా, అయ్యా ఫారెస్ట్ లో ఉన్న ఈగలంతా అరుస్తానే ఉన్నాయి. ఇది నేను తీసుకున్న రిసార్ట్ కలెక్షన్ హోటల్. చూశారు కదండి, కొడైకెనాల్ నుంచి మూనార్కి వచ్చేటప్పుడైతే కొంచెం కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని ట్రై చేసాము. బ్యాడ్ లక్, పోయిన దగ్గర అంతా ఏంటంటే కొన్ని టైం అవుట్ అని క్లోజ్ చేస్తున్నారు, కొన్నిటికి అలవలేదు, కొన్నిటికి వర్షాలు పడుతున్నాయంట, రైనీ సీజన్ అని. దానివల్ల కొంచెం కష్టంగానే ఉన్నింది. కానీ నేను నా కళ్ళతో చూసినటువన్నీ మీకు చూపించేసానని నేను అనుకుంటున్నానండి. లొకేషన్స్ కూడా చాలా 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 బాగున్నాయి. నాకు అప్పుడు అయితే అనిపించింది ఒక్క క్షణం చూడంగానే ఏడే ఉండిపోతే బాగుండేమో అని. కానీ మనకు కుదరదు కదా, లైఫ్ అంటే ఒక దగ్గర ఉండిపోయేది కాదు, మన పనిలో మనం వెళ్ళిపోవాలి. ఎప్పుడు మన ట్రావెల్ కుదరదు కాబట్టి కొన్ని రోజులు ఇటువంటి ఎంజాయ్ని స్పెండ్ చేద్దామని మళ్ళీ అయితే వచ్చేసాను. ఇంకా ఫైనల్గా కొడైకెనాల్ నుంచి మూనార్కి వచ్చిన తర్వాత మూనార్లో అయితే కలెక్షన్ హోటల్ అని చెప్పి ఒక బడ్జెట్ లెవెల్ హోటల్ అయితే ఉండిందండి, తీసుకున్నాను. బాగుంది, అంబియన్స్ అంతా చాలా సూపర్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇది డీప్ ఫారెస్ట్లో ఉంది. ఈ డీప్ ఫారెస్ట్లో చూడండి ఎలా ఉందో, మొత్తం మబ్బులుగా వేసుకొని ఆడాడో ఒక లైట్ కనబడతా ఉంది. డీప్ ఫారెస్ట్లో అయితే ఉన్నాము, భలే ఉంది. సాయంత్రం అయింది కదా, ఈ అడవిలో ఉన్న పురుగులు గిజ్ 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 రిసార్ట్ ఇస్తానే ఉన్నాయి. నేను కూడా బాగా టైర్డ్ అయిపోయానండి, ఎందుకంటే నైట్ నిన్నంతా కొడైకెనాల్లో ఉన్నాను కదా, ఫుల్గా వర్షం, తెలియకుండానే వర్షంలో బాగా తడిచేసా. నైట్ కోల్డ్ చేసి ఫీవర్ వచ్చినట్టుగా ఉండింది. నైట్ ఒక ట్యాబ్లెట్, మార్నింగ్ ఒక 2 ట్యాబ్లెట్ వేసుకొని అయితే జర్నీ స్టార్ట్ చేశాను. మధ్యలో అయితే నా వల్ల కాలేదు, అప్పటికే ట్రై చేసుకొని వీళ్ళ ఓపిక తెచ్చుకొని ఫైనల్గా కొడైకెనాల్ నుంచి అయితే మూనార్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే నెల్లూరు నుంచి కొడైకెనాల్కి వచ్చేదానికి 1 డే పట్టిందంటే, కొడైకెనాల్ నుంచి మూనార్కి వచ్చేదానికి 1 డే పట్టింది. యాక్చువల్గా కొడైకెనాల్ నుంచి మూనార్కి బిలో 170 కిలోమీటర్సే ఉంటుంది, కానీ ఈ 170 కిలోమీటర్స్ ఘాట్ సెక్షన్ అవడం వల్ల లేట్ జర్నీ. ఈసారి నేను గ్యాప్ రోడ్ మీద రాలేదు, లాస్ట్ టైం అంతా గ్యాప్ రోడ్ మీద వచ్చాను కాబట్టి మీకు చూపించాను, మళ్ళీ అదే చూపించాను. ఎందుకని చెప్పి వేరే రోడ్డు మీద, ఘాట్ రోడ్లో పల్లెల రోడ్డు మీదకి వెళ్ళాను. అది కూడా వ్యూ చాలా అమేజింగ్ ఉంది. సూర్యనెల్లి అనే విలేజ్ చూపించాను. ఆ విలేజ్ నుంచి వస్తా రోడ్స్ ఎలా ఉన్నాయి. ఫైనల్గా అయితే ఈ హోటల్ అయితే ఉన్నాను. ఇప్పుడు దాకా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. గట్టిగా ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోని మీలో మూనార్కి కొడైకెనాల్కి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్లాన్ చేస్తూ అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసేయండి. మర్చిపోకుండా కామెంట్లో ఎలా ఉన్నదని ఒక కామెంట్ అయితే పెట్టుకునేది. సబ్స్క్రైబ్ కొట్టినాక కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది కానీ కొట్టారనుకోండి మనం తీసి ఎవ్రీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ అందరి సహకారమే నా విజయము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.